ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. అంత ఇది ఉండేది. అంటే ఇప్పుడు ఓవర్ నైట్లో సక్సెస్ అయ్యి అంతే ఇదిగా పడిపోయే వాళ్ళ గురించి మీ కమెంట్ ఏంటి? ఎక్కడ తేడా కొడుతుంటుంది అది? కాన్సన్ట్రేషన్ లేకపోవడమే సమస్య. కాన్సన్ట్రేషన్, డెడికేషన్ లేకపోవడమే. ఓవర్ నైట్ వెళ్ళిపోతానంటే ఇంక మరి డెడికేషన్ లేనట్టే అర్థం. మరి మీరు మద్రాసులో ఇన్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు, మీరు, నా హరిబాబు గారు, వీళ్ళంతా మీకు దేవదాస్ కనకాల గారు కదా సార్ గురువు గారు? ఎవరండి మీకు గురువు గారు? దేవదాస్ కనకాల గారు ఆయన మాకు లక్ష్మీ దేవదాస్ గారి మిస్సెస్, ఆమె మాకు ఇన్స్ట్రక్టర్. అప్పుడు మీకు ఎలా ఉండేది సార్? అంటే ఎలాంటి ఎక్సర్సైజ్ ఉండేవి? ఇంప్రొవైజేషన్ క్లాసెస్ కానీ? యోగా క్లాస్ ఉండేది, ఇంప్రొవైజేషన్స్ ఉండేవి. సబ్జెక్ట్ మీద సొంత రాళ్ళతో యాక్ట్ చేసి చూపించామని చెప్పేవారు. అవన్నీ ఉండేది. ఇంప్రొవైజేషన్ క్లాసెస్ మీరు చిరంజీవి గారితో చేసేవాళ్ళ? చిరంజీవి మా నెక్స్ట్ బ్యాచ్, మా బ్యాచ్ భానుచంద్ర ఒక్కడే. భానుచంద్ర చిరంజీవి గారు నేను రూమ్మేట్స్. ఓన్లీ రూమ్మేట్స్? ఓకే. ఇంకా బాగా ఫ్రెండ్ లేదు, మేము ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. హరిప్రసాద్ కూడా మాతో పాటు ఉండేవాడు. మేమిద్దరం ముగ్గురు మంచి ఫ్రెండ్స్. వంట చేసుకునేవాళ్ళం, రూమ్లో కలిసి సినిమాలకు వెళ్ళాము, బయటికి వెళ్ళేవాళ్ళం, డిస్కస్ చేసుకునేవాళ్ళం క్యారెక్టర్స్ గురించి అలాగనమాట. ఇంప్రొవైజేషన్ అంటే క్లాసెస్ ఎలా ఉండేవి సార్? ఇంప్రొవైజేషన్ క్లాసెస్ ఎలా ఉండేవి అప్పుడు? తమాషా ఉండేదండి. ఒక ప్రాబ్లం ఇచ్చేవాడు, ఈ ప్రాబ్లం అయితే సొంతంగా మాట్లాడేవాడు. ఇంకా ఆ ప్రాబ్లం పట్టుకొని నువ్వు సపోజ్ నేను అప్పడానికి వచ్చాను అనుకోండి, నేను అప్పిచ్చాను కదా, నేను ఇప్పుడు ఎందుకు అప్పివ్వట్లేదు అన్నాడు. మాకు ఇవ్వట్లేదు, నాకు దొరకట్లేదు అప్పు. నీకు దొరకపోతే నాకేంట్రా, నేను ఫ్రెండ్ను, నువ్వు ఇవ్వాలరా అనేవాడు. అది ఇంప్రొవైజేషన్స్ అట్టే డెవలప్. అంటే ఆ ఇంప్రొవైజేషన్స్ కోసం కొట్టుకునే దాకా వెళ్ళిపోయేది. కొట్టుకున్నప్పుడు లక్ష్మీ దేవదాస్ ఆపేవారు, కొట్టుకోకుండా బాబు అని అలా ఉండేది. అంటే ఇప్పుడు మీరు సాయిరామ్ శంకర్ సినిమాలో చేస్తున్నారు కదా, చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నారు కాబట్టి అంత ఆల్మోస్ట్ మీకు కొత్త జనరేషన్ మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది వాళ్ళ నుంచి మీ రెస్పాన్స్, రెస్పెక్ట్ కానీ? అంటే ఎలా, కొంతమంది మిమ్మల్ని తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు, కొంతమంది బహుశా ఒకరు ఇద్దరు ఉండొచ్చు. ఎలా ఉంటుంది మీ ట్రీట్మెంట్? ఎలా ఉంటుంది? వినోద్ విజయన్ గారి డైరెక్షన్లో నాకు కొత్తదనమే తెలిసేది కదండి. అంత మంచి డైరెక్టర్ ఆయన, మరి చాలా బాగా తీసేవాడు ఆయన. రామ్ శంకర్ గారు నాకు ఎంత ఎంకరేజ్ చేస్తుంటే అతని వల్లే సినిమా వచ్చింది నాకు. ఓకే. ఆయన ఏదో కింద ఎవరినో మాట్లాడడం కోసం వచ్చి నన్ను పైన చూసి మీరు మళ్ళీ యాక్ట్ చేయాలంటే మళ్ళీ యాక్ట్ చేస్తానంటే డెఫినెట్గా బాగా చేయగలుగుతానంటే, మీరు చేయగలరు సార్, అంత టాలెంట్ మీ అన్నీ చూశాను సార్, నేను మీరే చేయాలని చెప్పి కూర్చున్నాడు అనమాట. ఆయన ప్రభుత్వం మీదే ఆ సినిమా చేయడం కుదిరింది. మరి ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. అండ్ ఓకే, డైరెక్టర్ కాకుండా కొత్త నటీనటులు ఇప్పుడు అందరు కాలేజ్ స్టూడెంట్లు ఎవరెవరో కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? ఎలా మీ పట్ల ఎలా ఉండేది రెస్పెక్ట్ కానీ? ఎలా మీ మరి ఆ సినిమా ఎలా ఉండేది? ఆ సినిమా చేసేటప్పుడు మరి అక్కడ ఉండే టెక్నీషియన్స్, మిగతా ఆర్టిస్టులు, అసలు టెక్నీషియన్స్ అయితే నాతో మాట్లాడమే చాలని చెప్పి ఫోటోలు దిగేవాడు నాతో. అంత ఇదిగా చాలా బాగా జరిగింది ఆ షూటింగ్. వైజాగ్లో చేసాము 20 రోజులు. 10 రోజులు నాకు షూటింగ్ జరిగింది అనమాట. బయటికి వెళ్ళినప్పుడు ఆ షూటింగ్ స్పాట్లో అవుట్డోర్ షూటింగ్ అటు ఇటు తిరిగేటప్పుడు జనం మీద పడడం కానీ, ఫోటోలు దిగడం కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ చాలా క్రేజీగా ఉండేది. ఇంత క్రేజ్ ఉందా నాకు ఇంకా అనుకునేవాడు నేను. అది అలా ఉండేది. క్రేజ్ గురించి మాట్లాడితే మీరు తమిళ్లో హీరోగా చేస్తున్నప్పుడు రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి మంచి టఫ్ పోటీ ఇచ్చారంట. అది ఎంతవరకు నిజం సార్? టఫ్ పోటీ అని కాదు కానీ ఆయన రజనీకాంత్ గారి సినిమాలు రిలీజ్ అయ్యేవి, నా సినిమాలు రిలీజ్ అయ్యేవి. నా సినిమాకు ఉండే ఆడియన్స్ నా సినిమాకు ఉండేవాళ్ళు, ఆయన రజనీకాంత్ గారి సినిమాకు ఉండేవాళ్ళు, దాని ఆడియన్స్ సపరేట్ ఉండేవాళ్ళు. నాకు పరోక్ కాదర్స్ అని బిరుదు ఉండేదన్నమాట. పరోక్ కాదర్స్ అంటే అందమైన రాజకుమార్ అని పేరు అనమాట. అంటే నేను అంత అందంగా ఉన్నానని నాకు ఆ పేరు బిరుదు ఇచ్చారనమాట. ప్రభుదాస్ పట్వారిని గవర్నర్, అప్పటి గవర్నరు, ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. అయితే రజనీకాంత్, కమల్ హాసన్తో 2 పిక్చర్ కూడా యాక్ట్ చేశాను. ఎమిడి మూడు తమిళ్ నా క్యారెక్టర్ నేనే యాక్ట్ చేశాను అనమాట. ఎమిడి మూడు తమిళ్ అదేశీ పేరు అని. దానిలో నేను యాక్ట్ చేసేటప్పుడు రజనీకాంత్ గారు డైలాగ్ ఇంకోసారి చెప్పు సుధా అని చెప్పి స్పాట్లో అని ఎంజాయ్ చేసి చాలా సరదాగా ఉండేది అనమాట. ఇంకా మీంటూ కోకాలంటే ఒక సాంగ్, ఆ సాంగ్ కమల్ హాసన్ ఆయన అడిగాను, ఫోన్ చేసి నువ్వే చేయాలి సుధాకర్ ఆ సాంగ్ అంటే నేను చేశాను. ఎలా ఉండేది అంత రిలేషన్ మీకు? ఎలా రజనీకాంత్ గారితో నేనంటే చాలా ఇష్టం ఉండే ఆయనకి. చాలా సరదా మాట్లాడేవాడు నాతో, అంతా కూర్చునేవాడు, నాతో మాట్లాడేవాడు. నేను యాక్ట్ చేసేటప్పుడు చూస్తూ ఉండేది దూరం నుంచి, ఇలా చేతులు కట్టుకొని చూస్తూ ఉండేవాడు. ఆ కామెడీ సీన్స్ కదా ఎమిడి మోడ్, ఆ సీన్స్ అని తమిళలో చెప్తా ఉంటే నవ్వేవాడు అనమాట. ఆయన నవ్వుతుంటే నేను చూసుకునేవాడిని. ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్. నా కొడుకు చిన్నప్పుడు క్యాసెట్ చూపిస్తే చిన్నప్పుడు ఎప్పుడు భాష అంటుండేవాడు ఆయన అనమాట. అంటే రాఘవేంద్రరావు గారికి, దాసరి గారితో మీకు మంచి అనుబంధం ఉంది? బాగా అనుబంధం. ఎలా ఒకసారి చెప్పండి. రాఘవేంద్ర గారిది, దాసనారాయణ గారి కంపల్సరీ నేను ఉండేవాడినండి.
నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు నేను యాక్ట్ చేస్తుంటే. నాకు సజెషన్స్ ఇవ్వడం కానీ నా చేత చేయించుకోవడం కానీ. దాసనారాయణ గారు ఆయననే సాటి, రాఘవేంద్రరావు గారు ఆయననే సాటి. రాఘవేంద్ర గారు అయితే నేను షాట్ లేనప్పుడు సుధా ఏదో చెప్పరా, ఏదో చెప్పి జోక్ చెప్పు నవ్వించరా అనేవాడు. నేనేదో చెప్తాను పగలబడి నవ్వేవాడు ఉండేది షూటింగ్. ఒక జోక్ చెప్పండి. నేను కనపకపోతే అరే సుధాకర్ పిలవంటరా, ఏంటి సుధాకర్ ఏం మాట్లాడమన్నాడు. అంత బాగుంటుంది. ఏదైనా ఒక జోక్ మా ప్రేక్షకుల కోసం చెప్పండి. నన్ను చిలక, ఒరే చిలక ఇట్రా అనేవాడు. చిలకండి ఎట్టుగారంటే చిలక పడుకులు అని చెప్పినట్టు చేస్తావురా, అందు గురించి నీకు చిలక అనేవాడు ఆయన. కాదు రాఘవేంద్ర గారి దగ్గర చెప్పిన జోక్ ఏదైనా ఒకటి చెప్పండి అంటున్నా. అదనే కాదు అదే ఏమంటే ఒకసారి డైరెక్ట్ గారు మీరు సాంగ్లో మరి అందరికి రకరకాల పండ్లు వేస్తూ ఉంటారు కదా పొట్ట మీద, పుచ్చకాయ వేస్తే ఎలా ఉంటుంది చేస్తారా వాళ్ళంతా పగలబడినా కూడా ఉంటాయని. దాసరి గారు ఆయన ఎంజాయ్ చేసేవాడు. ఇప్పుడు మధ్యలో చేసినప్పుడు అయితే సుధాకర్ నీ కాస్ట్యూమ్స్ నువ్వే సెలెక్ట్ చేసుకో, నీ డైరెక్ట్ రెంట్ నువ్వు చేసుకో అని చెప్పాడు ఆయన. దాన్ని నేను చెప్పాను డబ్బింగ్ చెప్పినప్పుడు చాలా ఎక్కువ టైం తీసుకుంటాను డైరెక్ట్ గారు, నేను డిఫరెంట్గా చెప్పాలనుకుంటున్నాను డబ్బింగ్ అంటే. మజ్ను షూటింగ్కి డబ్బింగ్ దగ్గరుండి చెప్పి దగ్గరుండి కాదు కాన్సన్ట్రేట్ ఎన్ని టేక్లైనా పర్లేదు సుధాకర్, నువ్వు ఏ ట్రెండ్ అనుకున్నావు ఆ ట్రెండ్లో చెప్పనేవాడు. షూటింగ్లో అలాగే ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన, తర్వాత డబ్బింగ్ అప్పుడు అంత ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన. అందుకే మజ్ను అంత క్యారెక్టర్ పేరు వచ్చింది, బెస్ట్ విలన్ అవార్డు వస్తుంది అనుకున్నంత పేరు వచ్చింది అండి మజ్నుడు. అలా ముచ్చమద్ ముద్దు పినిశెట్టి ఎవరాజు గారిది, దాంట్లో మంచి పేరు వచ్చింది. విలన్ అనుకుంటే విలన్గా ఐడెంటిఫై చాలా మంచి పేరు వచ్చాయి నాకు. సుధాకర్ ఇంత విలనిజం ఉందా అనుకునేవాడు ఆడియన్స్లో. ఇప్పుడు మీ అన్నయ్య గురించి వస్తే, ఆయన తను పెళ్లి చేసుకోకుండా మీతోటి ఇప్పటివరకు ట్రావెల్ చేస్తున్నారు, ఆయన గురించి చెప్పండి. మా అన్నయ్య గురించి ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేసినట్టు అనుకోవాలండి. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు, నేను ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు పార్సల్స్ వచ్చాయి నాకు ఏలూరు నుంచి. ఏంటి పార్సిల్ అంటే చిరంజీవి అన్నది ఇప్పి ఏదో పార్సల్ వచ్చింది చూడండి. దాంట్లో షూసు, నాకు వేసుకొని రకరకాల చెప్పులు, డ్రెస్సెస్ అని ఉండే అనమాట దాంట్లో. అంత ఇదిగా చూసాను, ఎందుకంటే నా కోసం ఆయన సాక్రిఫైస్ చేసినట్టే. నేను పుట్టాను, నా కోసం అన్నీ చేశాడు ఆయన. అలాగే ఇప్పుడు నా బిడ్డ పుట్టాడు బెన్నీ, బెండెక్ మైకే. మరి బెన్నీ స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి ఆయన డ్రెస్ వేసుకున్న తర్వాత ఆయనే చెప్తూ ఉంటాడు. ఇంకా ఆల్ ఇన్ ఆల్ ఇంకా మిస్సెస్ బెన్నీ లేకపోతే నేను లేను, వాళ్ళిద్దరే మెయిన్. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం మిస్సెస్, బెన్నీ, మదర్, మా అన్నయ్య. అంటే ఈ రోజులలో ఇలాంటి త్యాగాలు అనేవి ఉండవు. మా అన్నయ్య లాగా సాక్రిఫైస్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కుటుంబానికి ఆయనే మెయిన్. మా ఇంట్లో జరిగినా ఏదైనా సరే ఆయనే దగ్గర చూస్తాడు తప్పితే ఒక తండ్రిలాగా. మా క్రిస్టియానిటీ చిన్న బ్రదర్ సిస్టర్ మాకేం చెప్తారంటే, ఆయన నీకు అన్నయ్య కాదు, నీకు బావగారు కాదమ్మా, నీకు తండ్రిలాగా వాళ్ళని చెప్తారు అన్నమాట. అదే అన్నంత ఇదనమాట. ఇంత అనుబంధం ఏర్పడడానికి ఏంటి కారణం? అంటే అది సుకృత, పూర్వజన్మ సుకృతం అనుకోవాలి తప్పితే ఇంకేం అంటాను లేదు. దానికి వేరే ఛాన్స్, వేరే వర్డ్సే లేదు దానికి. చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు సార్? చిన్నప్పుడు మీరు మీ పెళ్లి కాకముందు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు అన్నయ్య మీరు? నేను, మా అన్నయ్య, ఇంకొక అన్నయ్య ఉన్నాడు చనిపోయాడు అని ప్రసాద్ అని. మేము ముగ్గురం వాళ్ళిద్దరు అటు ఇటు పడుకుంటే మధ్యలోనే పడుకునేవాడిని. అది ఎంతకాలం కంటిన్యూ అంటే, నేను ఇన్స్టిట్యూట్లో ఉన్న తర్వాత రూమ్మేట్స్గా ఉండేవాళ్ళు, నేను చిరంజీవి హరిప్రసాద్. వాళ్ళు అటు ఇటు పడుకుంటే మధ్యలోనే పడుకునేవాడిని. అంత అటాచ్మెంట్ బ్రదర్తో ఉండేది అనమాట. ఒంటరిగా ఎప్పుడు పడుకోలేదండి. తర్వాత పెళ్ళైన తర్వాత మిస్సెస్ పడుకుంది. తర్వాత మరి షూటింగ్స్కి వెళ్ళినప్పుడు శ్రీకాంత్ ఉండేవాడు. శ్రీకాంత్ టచ్ వాళ్ళంతా రూమ్లోనే ఉండేవాడు. నేను ఏసీ రూమ్లో ఉన్నా అంటే వాళ్ళు నాతో పాటు ఏసీ రూమ్లో ఉండేవాడు. అలా నాకు అటాచ్మెంట్ వాడు. ఒంటరిగా ఎప్పుడు లేనండి. ఒంటరిగా సినిమా చూడలేదు, ఒంటరిగా బయటకు వెళ్ళలేదు ఇంతవరకు.